ఫిల్మ్‌కి స్టోరీ లేకపోతే ఆ ఫిల్మ్ వేస్ట్. కానీ కొత్తగా స్టోరీ రాయాలనుకున్న 90% ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు. అదేంటో చెప్పనా? స్టోరీ రాయడం అంటే పెద్ద కథ రాయడం కాదు బాస్. సింపుల్‌గా 3 స్టెప్స్‌లో చెప్తాను. బిగినర్స్‌కి గాని అర్థమయ్యేలాగా 3 స్టెప్స్‌లో చెప్తాను. నోట్ చేసుకోండి. స్టెప్ 1, ఒక క్యారెక్టర్. ఎగ్జాంపుల్‌కి టీ కొట్టులో టీ, కాఫీ అమ్ముకునే వ్యక్తి. స్టెప్ 2, అతనేం కోరుకుంటున్నాడు? ఎగ్జాంపుల్‌కి అతను ఒక డైరెక్టర్ అవ్వాలి, మంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలనేసి ఆయన కోరిక. స్టెప్ 3, ప్రాబ్లమ్. అతనికి ఏ ప్రాబ్లమ్ ఉంది? ఇది చేయడానికి అతని దగ్గర ఉన్న ప్రాబ్లమ్. ఎగ్జాంపుల్‌కి డబ్బు లేదు, అలాగే ఆయనకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. ఇది ఈ 3 పాయింట్స్ ఒక స్టోరీ ఎలా ఉంది? చాలా సింపుల్‌గా ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇది ఉండాలి, ప్రతి మూవీలోనూ ఇది ఉండాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే స్టోరీ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్ ప్లస్ కోరిక ప్లస్ ప్రాబ్లం. దట్స్ ఆల్. ఇదే స్టోరీ. ఎగ్జాంపుల్‌కి నన్నే తీసుకుందాం. విషయం ఏంటంటే క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు నేను, కోరిక ఈజ్ ఈక్వల్ టు నాకు ఒక మంచి యూట్యూబర్ అవ్వాలి అనేది నా కోరిక. నా ప్రాబ్లం ఈజ్ ఈక్వల్ టు నేను కొన్ని రోజుల నుంచి ఛానల్ని ఆపేశాను. ప్రాబ్లం ఇది. ఇదే నా స్టోరీ. నెక్స్ట్ వీడియోలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చెప్తాను. మిస్ అవ్వద్దనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టేయండి. మీ దగ్గర ఉన్న స్టోరీ ఏదైనా ఐడియా ఉంటే నాతో డిస్కస్ చేయండి కామెంట్ రూపంలో. నేను ఫీడ్బ్యాక్ ఇస్తాను, మీకు ఇంకా మంచి సజెషన్స్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. జై హింద్.